త్వరలో ఆర్టీసీలో 3000 ఉద్యోగాల భర్తీ, తొందరలోనే 2990 కొత్త బస్సులు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీలో త్వరలో 3000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. 2 ఏళ్లలో 1500 కొత్త బస్సులు కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మహాలక్ష్మి స్కీమ్తో పెరిగిన రద్దీకి అనుగుణంగా 2000 డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనలో ఆర్టీసీ సిబ్బంది పాత్ర మరవలేనిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 7 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేసి ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ను సంస్థ ప్రకటించిందని అన్నారు. పెండింగ్లో ఉన్న 9 డిఏలను మంజూరు చేశామని కూడా గుర్తు చేశారంటూ మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఉద్యోగాలు వస్తాయంటే అంతకుమించి ఇంకొక ఆనందం అయితే ఏ రకంగా కనబడదబ్బా, అంతకుమించి ఇంకోటి లేదు. అండ్ దట్టు ఆర్టీసీ లాంటి సంస్థల్లో ఆనాడు ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి ఉద్యమాన్ని ఎవరు మర్చిపోతారు. ఆర్టీసీలో త్వరలో 3000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. 2 ఏళ్లలో 1500 కొత్త బస్సులు కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మహాలక్ష్మి స్కీమ్తో పెరిగిన రద్దీకి అనుగుణంగా 2000 డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనలో ఆర్టీసీ సిబ్బంది పాత్ర మరవలేనిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 7 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేసి ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ను సంస్థ ప్రకటించిందని అన్నారు. పెండింగ్లో ఉన్న 9 డిఏలను మంజూరు చేశామని కూడా గుర్తు చేశారంటూ మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఉద్యోగాలు వస్తాయంటే అంతకుమించి ఇంకొక ఆనందం అయితే ఏ రకంగా కనబడదబ్బా, అంతకుమించి ఇంకోటి లేదు. అండ్ దట్టు ఆర్టీసీ లాంటి సంస్థల్లో ఆనాడు ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి ఉద్యమాన్ని ఎవరు మర్చిపోతారు.